రీసెంట్ గా వారానికి సంబంధించిన పోస్ట్ వచ్చింది, ఏప్రిల్ 7, 2021 సినిమా రాబోతుందని. రాజమౌళి గారు అంటే అర్థం చేసుకోవచ్చు, 5 సంవత్సరాలు తీసుకుంటాడు. జస్ట్ 2 సంవత్సరాలు వారానికి వస్తాను నమ్మొచ్చా అన్న? నమ్మొచ్చు భయ్య, ఎందుకంటే ఆ టైం పీరియడ్ వాళ్ళు ఆల్రెడీ షెడ్యూల్ చేసుకుంటారు కాబట్టి వీఆర్ వెయిటింగ్. అంటే అలాంటి సినిమా కోసం 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు వెయిట్ చేసినా కూడా ఇబ్బంది ఏం లేదని చెప్పి నా అభిప్రాయం అన్నమాట. ఎందుకంటే మహేష్ బాబు గారు చూసుకున్నట్లయితే రాముడి పాత్రలో వస్తారని చెప్పి చెప్తాను అనమాట. మన RRR చూసుకుంటే రామ్ చరణ్ గారు వచ్చారు రాముడి పాత్రలో, అది చూసుకుంటే మహేష్ బాబు గారు రాముడి పాత్ర అంటే గ్రేట్ థింగ్ అనమాట. అంటే ఆట అంటే ఆ టైప్ ఇచ్చారు కదా మనకి, అలా అని చెప్పి ఓకే ఫైన్, గుడ్ అనిపించింది, మంచిగా అనిపించింది, నైస్. అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చుకున్నా ఈ వారానికి సంబంధించినటువంటి సాంగ్స్, సంచారి సంచారి సాంగ్ అని, ప్రళయం ప్రళయం సాంగ్ అని విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? గూస్ బంప్స్ భయ్య. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి అలాంటి ఖ్యాతి పూర్వవైభవాన్ని తీసుకొచ్చే ఏదైనా ఇండస్ట్రీకి ఉందంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తప్ప ఏ ఇండస్ట్రీ లేదనమాట. అంటే బాలీవుడ్, కాలీవుడ్ ఏం చూసుకుంటే కార్లు ఎగడాలు ఇవే ఉంటాయి అనమాట. మన దాంట్లో చూసుకుంటే పూర్వవైభవం, మన మహాభారతం, రామాయణం ఈ టైప్ ఆఫ్ లో ఉంటాయి అనమాట. రాజమౌళి గారు ఏ హీరో పెట్టి తీసినా కూడా హిట్ అవుతుంది. అలా చూసుకుంటే మన మహేష్ బాబు గారు పెట్టి తీస్తున్న అందులోనూ సూపర్ డూపర్ హిట్ సినిమా అయితే. గతంలో ఎప్పుడు కూడా రాజమౌళి గారు ఎటువంటి చరిత్రాత్మక సినిమా తీయలేదు. సో ఇట్లాంటి సినిమా ఫస్ట్ టైం చేయబోతున్నాడు. అట్ ద సేమ్ టైం రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ ఎప్పుడు జరగలేదు. వర్కౌట్ అయితే అంటావా? వర్కౌట్ అయితే భయ్య. అంటే ఆయన క్యారెక్టర్ ఆల్రెడీ రాసుకొని పెట్టుకున్నారు, ఆయన కోసం పెట్టుకున్నారు కాబట్టి, మహేష్ బాబు గారు కోసమే రాసుకొని పెట్టుకున్నారు కాబట్టి ఆయన చూజ్ చేసుకున్నారు. సినిమా హిట్ అవుతుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అదే విధంగా ఈ సినిమాలో పాడినటువంటి సంచారి సాంగ్ శృతి హాసన్ గారు సినిమాలో ఉంటారంట. అట్ ద సేమ్ టైం సితార గారు మహేష్ బాబు కూతురు కూడా ఉంటారు, ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఉంటే బాగుంటుందా? గ్రేట్ థింగ్. అంటే కాకపోతే ఏంటంటే మనకి ఆ క్యారెక్టరైజేషన్ బట్టి వాళ్ళ క్యారెక్టర్ అంటే ఎవరైతే కావాలనుకుంటే వాళ్ళు తీసుకుంటారు అనమాట. అలాగే వాళ్ళు తీసుకున్నారు అనుకోవచ్చు, గుడ్, మంచిదే కదా. కల్కిలో కూడా స్టార్టింగ్ కొన్ని లీక్స్ వచ్చినప్పుడు మహేష్ బాబు గారే శ్రీకృష్ణ లాగా ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఏకంగా రాముడితో పోలుస్తున్నారు. అంటే రాముడితో ఈ సినిమా ఉండబోతుందంట. ఎలా ఉండబోతారు అన్న? అంటే మహేష్ బాబు గారు ఎప్పుడు దేవుని టైప్ చూడలేదు కదా, ఎలా ఉండబోతుంది? చూడలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నారు రాజమౌళి గారు. చూసుకో అంటే మనకి చెప్పారు రాజమౌళి గారు అంటే సూపర్ డూపర్ హిట్ మినిమం గ్యారంటీ. నా తర్వాత చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారు దొరికే క్యారెక్టర్ చేయలేని చెప్తున్నారు కదా, మనం ఊహించుకుంటే ఎలా ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. ఆల్రెడీ మనకి గ్లిమ్స్ అయితే వదిలేరన్నమాట, అది మంచిగుంది, నేను ఫైన్. అండ్ తర్వాత ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ అంటే 2027 ఏప్రిల్ లో సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పి అనౌన్స్మెంట్ కూడా చేస్తారు. అప్పుడే రాజమౌళి గారు ఒక సినిమా తీయడం అంటేనే ఈజీ 4-5 ఇయర్స్ పట్టింది. బట్ ఈ సినిమా 2 ఇయర్స్ అటు ఇటుగా టెక్నికల్ ఇష్యూస్ కానీ లేకపోతే ఇక అంటే టైం పీరియడ్ గురించి మాట్లాడుతున్నారా? ఒక మంచి సినిమా కోసం మనం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయొచ్చు అని చెప్తారన్నమాట. అవుట్పుట్ అంటే ఒక సక్సెస్ గురించి మాట్లాడుకుందాం అనమాట. సక్సెస్ కోసం ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేస్తాం మన లైఫ్ లోనే. దీన్ని ఎందుకు కంపేర్ చేస్తానంటే అంటే గ్రేట్ థింగ్స్ ఎప్పుడు కొద్ది టైం తీసుకుంటాయని చెప్పి నా అభిప్రాయం అన్నమాట. అలాగే ఆయన కూడా టైం తీసుకున్నా పర్లేదు. 120 దేశాల్లో రిలీజ్ చేస్తాను అనమాట. అంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒకప్పుడు కృష్ణ గారి గడ్డమే ఉండిపోయేది, ఇప్పుడు బాబులతోటి మనకి పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయింది. అలాంటిది 120 దేశాల్లో రిలీజ్ చేస్తుందంటే గ్రేట్, అదనమాట. అంటే మీరు టైం టేకింగ్ అన్నారు కాబట్టి, సో రాజమౌళి ట్రాక్ రికార్డ్ వేసుకుంటే ఎప్పుడు చాలా లేట్ అవుతుంటది, కానీ సినిమా చాలా తొందరగా అవుతుంది. ఎట్లా నమ్మొచ్చా అని అడుగుతారు ప్రజలు. మళ్ళీ పోస్ట్ పోన్ చేద్దాం, ఒకవేళ లేట్ చేసినా పర్లేదు భయ్యా. గ్రేట్ థింగ్స్ ఎప్పుడు టైం పీరియడ్ తీసుకుంటా అని చెప్పాను కదా, అలాగే టైం తీసుకున్నా పర్లేదు, సూపర్ డూపర్ హిట్ తోటి ముందుకు వస్తాడని చెప్పి నేను అనుకుంటాను అన్నమాట. అది అదే విధంగా ఈ సినిమాలో కూడా మహేష్ బాబు గారు గడ్డంతోనే కనిపిస్తున్నారు. గత సినిమాలు చూసుకుంటే ఎప్పుడు కూడా తన అట్లా లేడు కాబట్టి, సో ఎలా ఉండబోతుంది ఇది చెప్పాల్సిన అవసరం లేదు భయ్యా. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మహేష్ బాబు గారు చూస్తాము నేనైతే అనుకుంటా ఉన్నాను అనమాట. గుడ్.